అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈరోజు నెల్లూరులో సినిమాలు శతదినోత్సవాలు ఎన్ని జరుపుకున్నాయి అనే దాని మీద మాట్లాడుకుందాము. దానికన్నా ముందు కూడా అసలు శతదినోత్సవ వేడుకలు అంటే ఈ పండుగలు ఎన్ని జరిపాయి, ఎన్ని జరుపుకున్నారు ఇక్కడ అనేది కూడా మనం పరిశీలిద్దాం. ముందుగా చూస్తే నెల్లూరులో దాదాపు ఒక 250 సినిమాలు తొలినాళ్ళ నుంచి ఈ రోజు కూడా శతదినోత్సవాలు జరిగినాయి. అందులో ఒక ఎన్టీ రామారావు గారి చూస్తే 62 ఉన్నాయి, ఏఎన్ఆర్ 52, చిరంజీవి 20, ఇలా చూసుకుంటే పోతే ఇంచుమించు రాజబాబు, రంగనాథ్, చల్లం సోమయాజులు, నితిన్ ఇదందరూ చూసుకుంటే దాదాపు 250 సినిమాలు నెల్లూరులో 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మనం ఇంకొకసారి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం నెల్లూరులో జరిగిన శతదినోత్సవ వేడుకల గురించి మాట్లాడుకుందాం. అవి కూడా చూస్తే ఇంచుమించుగా 18, 19 సినిమాల శతదినోత్సవ వేడుకలు నెల్లూరులో జరిగాయి. ఆ పండుగలు ఇక్కడ నిర్వహించారు. రామారావు, నాగేశ్వరరావు దగ్గర నుంచి అనేక సినిమాలు, శోభన్ బాబు అన్ని జరిగినా కూడా కృష్ణ సినిమా విషయం మనం ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఎందువల్లంటే వారిది డైరెక్ట్గా పడింది, దాదాపు 300 సినిమాల్లో నటించినప్పటికి కూడా డైరెక్ట్గా పడింది ఒకే ఒక సినిమా, అది శక్తి. ఒక 2-3 సినిమాలు కూడా పడి ఉన్నాయి 100 రోజులు. కానీ ముందడుగులు చూస్తే ముందడుగు సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు, అంటే శోభన్ బాబు కూడా. అలాగే దేవుడు చేసిన మనుషులు కూడా ఇద్దరు హీరోలు, అంటే రామారావు ప్రధాన పాత్ర కాబట్టి. అల్లూరు సీతారామరాజు తురిటిలో 100 పడకుండా మిస్ అయింది. అలాగే పాడి పంటలు కూడా షిఫ్ట్ మీద పడింది. పండంటి కాపురం ఇవన్నీ కూడా షిఫ్ట్ మీద పడింది. అలా కాకుండా 100 రోజులు డైరెక్ట్గా పడిన సినిమా కేవలం శక్తి ఒకటి. ఆ శక్తి 100 రోజుల పండుగ గురించి మనం ప్రత్యేకంగా కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రముఖులతో పాటు హిందీ హీరో జితేంద్ర కూడా నెల్లూరులో వచ్చి నర్తకి సభలో వేడుకల్లో పాల్గొన్నారు. అందరికి కూడా వారే షీల్డ్లు బహుకరించారు. ఆ వేడుక గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. 1983లో జరిగిన శక్తి శతదినోత్సవ వేడుకల గురించి ఇప్పుడు మనం కొంత వివరం తెలుసుకుందాం. గోపు మూవీస్ అధినేత గోపాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన శక్తి 11 కేంద్రాలలో విజయవంతంగా 100 రోజులు నడిచింది. అది నెల్లూరు నర్తకి థియేటర్లో డిసెంబర్ 11వ తేదీన ఈ 100 రోజుల వేడుకలను అత్యంత వైభవంగా కూడా నిర్వహించారు. శక్తి చిత్రానికి నెల్లూరు జిల్లా హక్కుదారులైన శాంతి పిక్చర్స్ తరపున, నర్తకి థియేటర్ తరపున కూడా గుండ్రా జనార్దన్ రెడ్డి తొలుత ఆహ్వానితులకు స్వాగతం పలికారు. ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేకమైన పాత్ర కూడా పోషించారు. అదేమిటంటే సర్వసాధారణంగా ఏ తెలుగు సినిమా శతదినోత్సవం జరుగుతున్నా విధిగా వచ్చి మిమోంటోలు అందుకునేవారు ఇద్దరు ఉంటారు. వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు. ఈ ఇరువురు ఈ ఫంక్షన్ కూడా హాజరయ్యారు. కానీ ఈ ఫంక్షన్లో బాలసుబ్రహ్మణ్యం బహుమతి గ్రహీత కాకుండా కార్యక్రమ నిర్వాహకుడిగా ఎంతో సమయస్ఫూర్తిగా చలోక్తులతో సభలో నవ్వులు పూయించిన వ్యక్తిగా బాలసుబ్రహ్మణ్యం గారు ఆ సభలో నిలిచారు. అలాగే మందహాసాల సుందరహేళ మల్లెమాల గారంటే ఆయన అద్భుతమైన పండితులు. ఈ మల్లెమాల అధ్యక్షతనే ఈ సభ కూడా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా బెజవాడ పాపిరెడ్డి గారు, అందరికీ తెలిసే ఉంటుంది, జిల్లాలో ప్రముఖమైన వ్యక్తి, రాష్ట్రంలోనే గొప్ప పేరునిక బెజవాడ కుటుంబీకులు. వారు బహుమతి ప్రదానానికి కూడా హిందీ నటులు జితేంద్ర హాజరయ్యారు. హేమీలు హాజరైన ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను దర్శకునికి వదిలి నిశ్చింతంగా మెలిగే గోపాలకృష్ణ అతి మితభాషి, అతి సహనశీలి కూడా, మంచి దర్శకుడు అనిపించుకున్న కె రాఘవేంద్రరావు అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానానికి అగ్రనాయకులు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ తల రావటానికి కోటి ఆశల దీపాలు వెలిగించిన సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటన విదూషిణి సూపర్ హీరోయిన్ జయసుధ, బొంబాయి చిత్రసీమకు పద్మాలయ వారు అందించిన కానుక హీరోయిన్ రాధ, సంగీత సరస చక్రవర్తి, అలాగే మంచి సంభాషణల రచయిత సత్యానంద్, ప్రముఖ గొప్ప నటులు కూడా రావు గోపాలరావు గారు, హాస్య నటులు అల్లు అర్జున్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే సుశీల గారు, మాడ, టిఎల్ కాంతారావు గారు, నిర్మల, శోభ, మాస్టర్ సురేష్, పిజే శర్మ, కోటగిరి వెంకటేశ్వరరావు, సలీం, ఈశ్వర్ తదితరులు అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరూ కూడా ఒక్కసారి దాదాపు 50 మందికి పైగా సాంకేతిక నిపుణులు, హీరోయిన్స్, హీరోలు, ప్రముఖులు, క్యారెక్టర్ యాక్టర్స్ తరలి రావటం కూడా నెల్లూరులో ఒక పెద్ద సినిమా పండుగ కూడా జరిగినట్టయింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సినిమా గురించి, ఈ చిత్రయుద్ధానికి కారకులైన వారిని వేదికపైకి ఆహ్వానించి వారిని పూలమాలతో సత్కరించడమే కాకుండా వారికి మెమెంటోలు అందజేసి కాలయాపన జరగకుండా కూడా ఒక కొత్త సాంప్రదాయాన్ని కూడా ఈ ఫంక్షన్ లోనే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ ఫంక్షన్ లో ప్రవేశపెట్టిన పద్ధతి ఆ తర్వాత కాలంలో కూడా, అంటే కాలయాపన జరగకుండా ఇదే పద్ధతిని సినిమా పరిశ్రమ కూడా ఫాలో అయింది. దానికి కూడా నెల్లూరే బీజం కాగలిగింది. ఇలాంటి అద్భుతమైన
ఒక 100 రోజుల పండగని నెల్లూరులో జరిపారు. అది కృష్ణ సినిమాకి జరపడం కూడా ఇప్పటికీ అభిమానులు గానివ్వండి, ఒక్క కృష్ణ అభిమానులే కాదు, సినిమా అభిమానులందరూ కూడా ఇప్పటికీ దాని గురించి మననం చేసుకుంటారు. అందులో నెల్లూరు నగర నడిబొడ్డున నర్తకి సెంటర్‌లో కూడా ఆ రోజు ఒక పెద్ద పండగ. అలాంటిది ఆ పండగ గురించి ఈ రోజు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అనేక సినిమాలు జరిగినా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మొట్టమొదటిగా శతదినోత్సవ వేడుకలు జరిగిన సినిమాగా మనం 'శక్తి' గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. అందరికీ నమస్తే. నెల్లూరు ప్రైమ్ టీవీకి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముందుకు నడిపించండి. సదా మీ ఈతకోట సుబ్బారావు.